నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారికి యానిమల్ ఫ్యాట్ కను నాన్ వెజ్కి డిఫరెన్స్ తెలియదా అని సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నాన్ వెజ్ లడ్డూనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేది. నాకు ఆ పదం అనడం కూడా ఇష్టం లేదు, బట్ అది కలవలేదు, నాన్ వెజ్ కలవలేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిలో ఇలాంటి మార్పులకి కారణం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, ఆయన ఏం మార్చుకోవాలి చూద్దాం. అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని చెప్పడానికి ఆయన మాట్లాడిన మాటలు వింటే కనుక చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా ఇలా మాట్లాడరేమో అనిపించింది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. నాన్ వెజ్ ఏమంటారు? మళ్ళీ ఒకసారి నాన్ వెజ్ ఇది ఒక రాష్ట్ర సీఎంగా 5 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు నాకు. యానిమల్ ఫ్యాట్కి నాన్ వెజ్కి చాలా తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు మిమ్మల్ని మేము చూసినటువంటి విధానం వేరు. ఆ ఫైర్, ఆ ప్రజల్లోకి వచ్చేటటువంటి విధానం, ఆ క్వశ్చన్ చేసేటటువంటి తీరు, అవ్వ తాతలకి, అక్క చెల్లెమ్మలకి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇస్తూ ఉంటే ఓ రకంగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నా కానీ ఎందుకో తెలియదు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీలో అంత యాక్టివ్నెస్ లేకుండా పోయింది. అది ఎక్కడికి పోయిందో తెలియట్లేదు. 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాక్షస పాలన, రాక్షసంగా హింసించారని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ నాకు కనపడింది తెలియదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చి ఆ రాక్షసత్వాన్నో లేకపోతే మీరు అనే పదాలు ఎప్పుడు కూడా బయట పెట్టాల. ఆయన ఒకప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించుకుంటేనో లేదంటే కనుక రోడ్డు ఎక్కి స్పీచ్ ఇస్తేనో, ఒక సభా సమావేశం పెట్టుకుంటేనో, ఆ స్పీచ్కి జనం వస్తూ ఉంటేనో, ఆ మాటలు టీవీలో వస్తూ ఉంటేనో ఒక రకమైన వేవ్ లెంత్ కలిగి ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చిన్న పిల్లలు కూడా ఇలాంటి భాష ఉపయోగించారు కదా. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు అంశంలో. నాన్ వెజ్జా, అదేమన్నా చికెనా మటనా ఏంటో అర్థం కావట్లేదు. ఆ భాష ఏంటో, ఆ వ్యవహారం ఏంటో. యానిమల్ ఫ్యాట్ లడ్డూలో నాన్ వెజ్ లేదంట. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడ్డారు. ఏమైందో తెలియదు. మేబీ 2019 ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఆయన చాలా పవర్ఫుల్గా కనిపించేటోళ్ళు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నా కానీ, ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన ప్రెస్ మీట్లు కానీ, ఆయన స్పీచ్లు కానీ చూస్తూ ఉంటే ఇది కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసింది అనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఎంతో పవర్ఫుల్గా రియాక్ట్ అయ్యేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఈ మధ్యకాలంలో నత్తిగా మాట్లాడడం, పలికిన పదాలని ఉచ్చారణ చేస్తూ ఉండడం, స్పీచ్ల్లో కూడా తడబడుతూ ఉండడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటెన్స్ని క్లియర్గా మీరు పలకట్లేదు, ఎక్కడో తేడా కొడుతుంది. ఏమో, నేను 2019 ముందు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వేరు. ఈ రోజున ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నా, బయటకు వస్తానా, మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరకు వచ్చినాడు, దాంట్లో ఏ ట్రోల్ అయింది. నేను జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వస్తే ఇదే ట్రోల్ అవుతా ఉంది. సరైన పదాలు ఎంతో యాక్టివ్గా ఉండాలా. మరి ఒక సీఎంగా చేసినటువంటి వ్యక్తి బ్రెయిన్ ప్రతి అంశం మీద పూర్తి స్థాయి గ్రిప్ ఉండాలా. కానీ ఎక్కడో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు యానిమల్ ఫ్యాట్ని పట్టుకొని నాన్ వెజ్ని లడ్డూలో కలపలేదని చెప్పిన విధానం చూసిన తర్వాత ఏమో క్యాడర్ కూడా కొంత అనాసక్తితో వస్తుంది. వైసీపీ క్యాడర్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారి తీరుని చూస్తూ ఉంది. ఒకప్పుడు మాస్ స్పీచ్లు, ఇప్పుడు స్పీచ్ ఇవ్వడానికి కూడా ఆయన స్పీచ్ ఇస్తా అంటే కూడా ప్రతి పదం కూడా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ విషయంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి ఒకసారి తను చూసుకుంటే బాగుంటుందేమో. ఇది పాజిటివ్ నోట్లో చెప్తున్నా, ఆయన ఎక్కడ కూడా నాకు విమర్శించాలనే ఉద్దేశం లేదు. బట్ ఆయన ఉపయోగిస్తున్న పదాలు కావచ్చు, ఆయన మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఎక్కడో తేడా జరుగుతూ ఉంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత చూసుకుంటే బాగుంటుందేమో అనేదే నా అభిప్రాయం. బట్ ఈ యానిమల్ ఫ్యాట్, ఈ నాన్ వెజ్ లడ్డు సెన్సేషనల్ అవుతుంది. నిజంగా ఒక ట్రోల్ వీడియోలా చేయొచ్చు ఇది నేను, బట్ నాకు ఆ ఇంటెన్షన్ లేదు. ఏమో, జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లో చాలా డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి అనమాట. మీరు చూడండి, నారా లోకేష్ గారి స్పీచ్ చూడండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూడండి, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూడండి, కేటీఆర్ గారి స్పీచ్ చూడండి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్ చూడండి. ఒక్కసారి వాళ్ళందరినీ కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసుకోండి. పలికిన పదాలని రిపీట్గా పలుకుతూ ఉన్నారు. అలాగే భాష విషయంలో కూడా చాలా తప్పులు దొరుకుతూ ఉన్నాయి. అంటే ఒక పదం దొరలడం తప్పు కాదని మీరు అడగవచ్చు, 1-2 పదాలు దొరలడం పెద్ద తప్పు కాదు. కానీ రిపీటెడ్గా ఆయన మాట్లాడే ప్రతి పదంలో కూడా ఏదో ఒక అక్షర దోషం నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి చూసుకోవాలి. ఇది కేవలం పాజిటివ్ నోట్లో చెప్తున్నా, నాకు ట్రోల్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. ఇది ఆయన స్ట్రైక్ అవ్వలేదు మైండ్కి, అది పరిస్థితి.